పవన్ కళ్యాణ్ గారు మరి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ఏమన్నా గమనిస్తున్నాడో లేదో నాకైతే తెలియదు. ఆయనకి క్లియర్గా చెప్తాను, 2002 వరకు వాజ్పేయి ప్రధానమంత్రిగా కాకముందు ఆ రోజు ధరల నియంత్రణ కమిషన్ ఉండేది. ఆ కమిషన్ వారు ధరలను అదుపులో పెట్టేవాళ్ళు. దాన్ని తీసేసినారు. తీసేసిన తర్వాత ప్రపంచ మార్కెట్లో రేట్లు తగ్గినా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు, ఇక్కడ మాత్రము నువ్వు ఎక్కువ వసూలు చేసావు. ఇప్పుడేమన్నావు, ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి ప్రభుత్వము అమెరికాకు లొంగిపోవడం వల్ల, ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నందువల్లనే ఈ దేశంలో ఈ సమస్య వచ్చిందని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ట్రంప్ చెప్పాడు, నువ్వు ఇరాన్తో కొనొద్దు అన్నాడు. ఇరాన్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పారు, $3 ఒక యూనిట్ ఇస్తాము, మీరు తీసుకోండి అన్నారు. నువ్వు తీసుకోలే. అదేవిధంగా రష్యాతో కొనొద్దన్నావు. రష్యాతో కొనొద్దని వాడు ట్రంప్ చెప్పాడు కాబట్టి నేను రష్యాతో కొనానంటివి. ఒక నెల టైం ఇస్తాను కొను అంటే జీ హుజూర్ అంటివి, ఆ నెల కొంటివి. నీది ఒక స్వతంత్ర దేశమా, లేకపోతే అమెరికా ఆదేశాల ప్రకారం ట్రంప్ ఏం చెప్తే దానికి తైతక్కలాడడానికి నువ్వు ఒక ప్రధానమంత్రిగా ఉన్నావని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ భారతదేశ విదేశాంగ విధానము, ఆర్థిక విధానాల ఫలితంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే భారతదేశానికి ఏ కొరత ఉండేది కాదు, ఇంత రేటు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తూ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల భారీగా పన్నులు దీని మీద వసూలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ అది జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పాపం మోడీకి వంతబడే దాంట్లో నంబర్ 1లో ఉన్నాడు. కాబట్టి ఆయన మోడీని విమర్శిస్తున్నారు కాబట్టి వద్దంటున్నాడు. రెండోది ఆయనకు తెలియకపోయినచ్చు కూడా, పెట్రోలు డీజిల్ ఇదంతా ఇవాళ 2014లో మనం 77.8% మనం ఆ రోజు దిగుమతి చేసుకున్నాం. ఇవాళ 88% మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దీనికి కారణం ఎవరు? మీరు కాదని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కేజీ బేసిన్లో ఇవాళ గ్యాస్ దొరుకుతుంది. అది మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు తీసుకుపోతూ ఉన్నారు. రిలయన్స్కి అప్పచెప్పారు. దాంట్లో 50% వాటా ఆంధ్ర రాష్ట్రానికి రావాలా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడండి, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామంటున్నారు. మరి ఇంతకంటే మీకు ఇంకోటి కావాలని నేను అడుగుతా ఉన్నా. కేజీ బేసిన్లో ఏదైతే నీకు వస్తాయో దాంట్లో సగం ఆదాయం మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది కదా. నీవు ఆ పని ఎందుకు చేయడం లేదని అడుగుతా ఉన్నా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళ వార్షికోత్సవాలకు సంబంధించి నేను క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నా. నీవు ఎన్నికల ముందు పదే ఏం చెప్పావంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారు, అప్పుల పాలు చేశారు, శ్రీలంక మాదిరి అవుతుందని చెప్పావు. మరి ఈరోజు క్లియర్గా అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఆయన చేసిన అప్పు 3,33,000 కోట్లు. 5 ఏళ్లలో ఆయన 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే మీరేం చేశారని అడుగుతా ఉన్నా. మీరు మొన్న మంగళవారం నాడు కూడా 4,400 కోట్లు అప్పు తెచ్చారు. మీరు టోటల్గా 3,47,000 కోట్ల రూపాయలు వితిన్ 2 ఇయర్స్లో మీరు తెచ్చారు, 2 ఏళ్లలోనే. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించి మీరు మన ప్రజల దగ్గర పోయి ఏం చెప్తారు నాకు అర్థం కాలే. మేము అప్పుడేమన్నావు, సంపద సృష్టిస్తా అన్నావు. కాబట్టి మీ స్లోగన్ మార్చుకుంటే బాగుంటుంది. సంపద సృష్టిస్తా కాదు, అప్పులు పుట్టిస్తా. చంద్రబాబు నాయుడు గారి సమర్థత ఏమంటే, డబుల్ ఇంజన్ సర్కారు గొప్పతనం ఏమంటే పెద్ద ఎత్తున అప్పులు తెస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నావు. నీవు చెప్పిన అభివృద్ధి మాకేం కనపడలే. ఇవాళ నువ్వు వస్తాయని చెప్తా ఉన్నావు. అసలు మీరు అన్నిటికంటే మీరు చెప్పాలి, ఇవాళ ఎంత ప్రచారం జరుగుతూ ఉందంటే అసలు ఏఐలో మనం ఏదో ప్రపంచానికి ఎక్కడో పోయినట్లుగా మనం చెప్తా ఉన్నాడు. కానీ గూగుల్కి వైస్ చైర్మన్ సెబాస్టియన్ గారు చెప్పారు, అసలు నో వే నియరర్ టు ఎయిదర్ చైనా ఆర్ అమెరికా. కానీ చంద్రబాబు ప్రచారం చూస్తూ ఉంటే అసలు చైనాని అమెరికాను కూడా దాటిపోయినామే అంత ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన గూగుల్ వాళ్ళని వైస్ ప్రెసిడెంటే చెప్పాడు అసలు ఇండియా ఎక్కడెక్కడ కనపడడం లేదని. దానికి సమాధానం చెప్పమని మేము అడుగుతా ఉన్నాం.
కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ 2 ఏళ్ల పరిపాలనా కాలంలో ఒక 2 మాత్రం సంక్షేమ కార్యక్రమాల విషయంలో మహిళలకు ఉచిత బస్సు, పెన్షన్ 4,000 రూపాయలు, ఇవి 2 మాత్రము అవి ఇచ్చాడు. దాన్ని మేము మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తా ఉన్నాం. ఇంకా మిగతా దాంట్లో నువ్వు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నావు. అక్కడ మోడీ ఏం పని చేస్తూ ఉన్నాడు, నువ్వు ఇక్కడ అదే పని చేస్తూ ఉన్నావు. మోడీ అక్కడ ట్రంప్కు లొంగిపోయాడు, మీరు మోడీకి లొంగిపోయారు అంతే. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరుతో మీరు డబుల్ మోసం చేస్తూ ఉన్నారు తప్పితే రాష్ట్రంలో రైతుల పరిస్థితులు ఏమీ మెరుగుపడలే. గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికి కూడా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. అసలు చివరికి ఒక్క పంట పండించే రైతు కూడా ఇవాళ హ్యాపీగా లేదు, ఎవరికి కూడా ఎంఎస్పీ లేదు. కాబట్టి అంటే దీని గురించి చెప్పమని అడుగుతాం.